కదా. దానియేలు మరి ఎంతో మరి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి అన్నమాట. బాల్యం నుండి కూడా దానియేలు మరి ఎంతో పరిశుద్ధమైనగా, చిన్నతనం నుండి కూడా దానియేలు ఎంతో పవిత్రుడిగా జీవిస్తూ వచ్చినాడు. కానీ మరి తన యొక్క జీవిత విధానం అంతా కూడా ఎంతో ప్రార్థనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాడు దానియేలు కదా. మరి దానియేలులో మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు ఏం చేస్తూ వచ్చేవాడంట, మరి దినమునకు 3 మారు ప్రార్థన చేస్తూ వచ్చేవాడంట. తర్వాత మరి దాదాపు ఆయనకి 86 సంవత్సరాలు అట్లా వచ్చినప్పుడు కూడా ఏం చేసేవాడు దానియేలు అంటే మోకరించి ప్రార్థన చేసేవాడంట. దానియేలు మోకరించి ప్రార్థన చేసేవాడంట. దానియేలు గ్రంథం 6:10 ఆ మాట రాయబడుతూ వచ్చింది. దానియేలు 6:10 దానియేలు ఎప్పుడు కూడా మోకరించి ఏం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు కదా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే సాధ్యమైన వరకు మన మోకాళ్ళు ఉంచాలన్నమాట. అది దేవుని దగ్గర అది ఎంతో మరి ఘనతను తీసుకుని వస్తుంది అనమాట. దానియేలు అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వాడు. వాక్యాన్ని దానియేలు ఎక్కువ చదివేవాడు అనమాట. ఏం చేసేవాడు దానియేలు, వాక్యాన్ని చదివేవాడు. అందుకే 9:3 చివరి లైన్లో ఏముంది, గ్రంథం వలన ఏం చేశాడంట, గ్రహించితిని, గ్రంథముల వలన గ్రహించిండంట. అంటే గ్రంథాన్ని చదువుతాడు దానియేలు. కాబట్టి మనము ప్రార్థన ఒకటే కాదు కానీ మనము వాక్యం కూడా చదువుకోవాలన్నమాట. వాక్యము ప్రార్థన, ప్రార్థన వాక్యం, వాక్యము లేకుండా ప్రార్థన అది పనిచేయదు అనమాట. వ్యక్తిగతంగా కూడా ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి, ప్రార్థన, వాక్యము, ప్రార్థన, వాక్యము, ప్రార్థన కదా. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4:5 ఏముందంటే వాక్యం వలనను ప్రార్థన వలనను ఏం చేయబడద్దంట, పవిత్రపరచబడతామంట. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4:5 కాబట్టి ప్రార్థన వలన వాక్యం వలన మనం ఏం చేయబడతామంట, పవిత్రపరచబడతామన్నమాట. కాబట్టి మనకు ప్రార్థన ఎంతో అవసరం ఉంది అనమాట. దానియేలు కూడా మరి వాక్యం చదువుతున్నాడు. అందుకని మొట్టమొదట 9 దానియేలు గ్రంథం 9 చూసినట్లయితే 2వ చివరిలో గ్రంథముల వలన ఏం చేశాడంట, గ్రహించితిని. దానియేలు దేవుని వాక్యాన్ని చదువుతాడు అనమాట. మనం కూడా చదువున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చదవాలన్నమాట. ఒకవేళ చదువు లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు, వాక్యాన్ని మనకి ఇస్తాడనమాట. చదువు లేకపోయినా సరే దేవుడు చదివిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుని వాక్యం అన్ని పుస్తకాలు లాంటిది కాదు. దేవుని వాక్యం బాగా చదివిన వాళ్ళకి, దేవుని వాక్యం లేకపోతే చదవనటువంటి వాళ్ళకి కానీ కాదు. దేవుడు ఎవరైతే తన ఆత్మచేత ఉంటారో వారికి దేవుని వాక్యాన్ని అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్తాడనమాట. ఇది చదువుతో పని లేదు, దేవుని వాక్యం అనేది చదువుతో పని లేదు. చదువు ఉన్నా లేకపోయినా దేవుని వాక్యం అనేది దేవుడు దాన్ని మనకేం చేస్తూ ఉంటాడు, ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఉదాహరణకి దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 29:11 యెషయా గ్రంథం 29:11 చదవండి. దీని అంతటిని గుర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నవి. ఒకటి నువ్వు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరము తెలియని వానికి దానిని అప్పగించును. అది అతడు నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నువ్వు దయచేసి దీన్ని చదవమని అక్షరములు తెలిసిన వానికి దాన్ని అప్పగించును. అక్షరములు నాకు తెలియవనును. ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు, నా యొద్దకు వచ్చుచున్నాడు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ నాకు దూరంగా ఉన్నవి. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవులు ఇదువులను బట్టి నేర్చుకునేవి. అంటే ఇక్కడ దేవుని వాక్యంలో చదువుకున్నవాడు చదువు ఉన్నా చదువు లేకపోయినా వాక్యం అనేది మనకు అర్థం దేవుడు చేస్తాడనమాట. వాక్యము దేవుడు మనకు దాన్ని తెలియజేస్తాడు, వాక్యాన్ని దేవుడు తెలియజేస్తాడు. అందుకని 11వ ఏముందంటే దీని అంతటిని గురించిన ప్రకటన గూఢార్థమైన గ్రంథముల వలె ఉన్నవి. ఒకడు
నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించినప్పుడు అతను అన్నాడు, అది నా వలన కాదు, అది గుడార్థముగా ఉన్నదని చెప్తున్నాడు. మరలా ఏం చేశాడు, ఈసారి అక్షరములు తెలిసిన వానికి దాన్ని అప్పగించినప్పుడు అతను కూడా అదే అంటున్నాడు. దాని అర్థం తెలియట్లేదు. కొంతమంది బాగా చదువుకున్నా దాని అర్థం తెలియదు అనమాట. అది ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరైతే ఆత్మీయంగా ఉన్నారో వాళ్ళు బైబిల్ చదవగలరు అనమాట. కొంతమంది బాగా మరి బైబిల్ చదవలేనటువంటి వాళ్ళు, కొంతమంది లోకంలో ఉన్న వారికి మనం దేవుని వాక్యాన్ని చదవమన్నప్పుడు వాళ్ళు దాన్ని స్పష్టంగా మనం చదివినట్లు వాళ్ళు చదవలేరు. ఎందుకంటే బైబిల్ అర్థం కాదు, అది దేవుడు అర్థం చేస్తాడు. కాబట్టి దానియేలు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుని వాక్యాన్ని అనేక మందికి మరి తను మరి అంత చదువుకున్నాడో లేదో తెలియదు, కానీ మరి తను దేవుని వాక్యాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, చదువుతూ వచ్చినాడు. మరి వాళ్ళు విద్య లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చినారంటే ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చినారు. బైబిల్లో రాయబడింది, వారు విద్య లేని పామరులని ఏం చేస్తూ వచ్చినారంట, అనేక మంది ఆశ్చర్యపోతూ వచ్చినారంట. అంటే విద్య ఉన్నా లేకపోయినా, వైద్యం ఉన్నా, ఆ యొక్క చదువు ఉన్నా లేకపోయినా దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడు, తెలియజేస్తాడు మనకు ఆశ ఉంటే. అంటే ఎందుకు చెప్తున్నానంటే నాకు చదువు లేదు కదా అని ఊరుకోకూడదు, దేవుని వాక్యాన్ని చదవాలి. దానియేలు కూడా ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని వాక్యాన్ని చదువుతాడు. దానియేలు ఎలా ప్రార్థన చేస్తాడు దానియేలు అంటే మనకులాగా ప్రార్థన చేయడు. దానియేలు ప్రార్థన వేరే. దానియేలు ప్రార్థన ఎలా అంటే చూడొచ్చు, 9వ అధ్యాయంలో 18వ వచనం. దానియేలు దేని బట్టి ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని కనికరమును బట్టి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని కనికరమును బట్టి కదా. కాబట్టి దేవుని యొక్క కనికరమును బట్టి, అందుకంటాడు, నీ గొప్ప కనికరమును బట్టియే నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాం, కానీ మా సునీతి కార్యమును బట్టి నీ సన్నిధిలో నిలబడి ప్రార్థించడం లేదు. మా దేవ సార్లు మనం ఇక్కడ చూస్తే దానియేలు ఎట్లా ప్రార్థన చేస్తాడు, దానియేలు దేవుని యొక్క కనికరమును బట్టి ప్రార్థన చేస్తాడు. దేవుని యొక్క తన యొక్క నీతిని బట్టి కాదు, దేవుని ఘనతను బట్టి ప్రార్థన చేస్తాం. మనమైతే ఏం చేస్తాం, మనమే పెద్ద భక్తులు అన్నట్లుగా మనం ఏం చేస్తాం, మన సునీతిని బట్టి మనం ప్రార్థన చేస్తాం. కానీ దానియేలు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన సునీతిని బట్టి కాకుండా ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాడు, నీ కనికరమును బట్టి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాడు. మా సునీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించడం లేదంటున్నాడు. అంటే దేవుని సునీతిని బట్టి కాదు, లేదా మన నీతి కార్యాలను బట్టి కాదు. 16వ వచనం చదవండి. 16వ వచనం. నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాను. నీ నీతి కార్యాలను బట్టి అంటే దేవా, మేము నీ నీతి కార్యాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దానియేలు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే మా పాపాలని బట్టి కాదు, మీ నీతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీవు నీతిమంతుడు అని, నువ్వు గొప్పవాడు అని, మా పాపాన్ని క్షమిస్తావని, నీ నీతి కార్యాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. 18వ వచనంలో నీ గొప్ప కనికరమును బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు కదా. ప్రార్థన ఒకటే కాదు, ఉపవాసం ఉండి కూడా తాను ప్రార్థన చేస్తాడు. అంతేకాదు తన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు దానియేలు. ఈ దానియేలు గ్రంథంలో ఈ 9వ అధ్యాయం అంతట్లో కూడా దాదాపు మరి 19 వచనాలు అంతా కూడా ఏముందంటే ఒప్పుకోలు ఉందన్నమాట. అంటే దానియేలు దేవుని దగ్గర ఎంతో పశ్చాత్తాపడి దానియేలు ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు దానియేలుకున్న అనుభవం ఏంటంటే దేవుణ్ణి బ్రతిమాలుతాడంట కదా. దేవుని ఎప్పుడు కూడా మనం బతిమాలే వారంగా ఉండాలన్నమాట కదా. ఓసారి భక్షింగంకులు ఏమన్నాడంటే మనం ప్రార్థన చేస్తామంటే కానీ దేవుని ఒక పోస్ట్ మ్యాన్ లాగా మాట్లాడతామంట. ప్రభా, అక్కడ ఆమె ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళు, అటు ఆమెను ముట్టరండి, ఇటు వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి అది ఉంది, అది వాళ్ళ అవసరం తీర్చండి,
అంటే దేవునికి మనం బతిమలాడుకోం కానీ దేవునికి ఆజ్ఞాపిస్తామంట. మన ప్రార్థన ఎట్లుండదంట? ఆజ్ఞాపించేటట్లు ఉంటుందంట. ప్రార్థన ఎట్లుండాలంటే ఆజ్ఞాపించేటట్లు ఉండకూడదు, బ్రతిమలాడేటట్లు ఉండాలంట కదా. మన ప్రార్థనలు చాలాసార్లు ఎట్లుంటాయి? మనం దేవునికి ఆజ్ఞాపించినట్లు ఉంటాయి అన్నమాట. ఆజ్ఞాపించినట్లు కాదు. మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే బ్రతిమలాడినట్లు ఉండాలి. బతిమలాడటానికి ఆజ్ఞాపించడానికి చాలా తేడా ఉంటుంది కదా. బతిమలాడటం అంటే ఏంటి? ఒక బిచ్చగాడు ఏం చేస్తాడు? మన దగ్గర కొంతమంది అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనం లేదన్నా సరే విడిచిపెట్టరు. వాళ్ళు బ్రతిమలాడతారనమాట. దానియేలు కూడా దేవుణ్ణి బతిమలాడతాడంట. దానియేలు గ్రంథం మనకు తెలుసు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో ఉందన్నమాట. అంటే దానియేలు దేవుణ్ణి బ్రతిమలాడతాడంట. అంటే దేవుణ్ణి ఆజ్ఞాపించడంట. ప్రతి మాటలో కూడా దేవుణ్ణి ఏం చేస్తాడంట? బ్రతిమలాడతాడంట దానియేలు. ప్రతి మాటలో ఎవరి కొరకన్నా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు మరి దానియేలు ఏం చేస్తాడంట? బ్రతిమలాడతాడంట. మనం కూడా ఏం చేయాలంటే బ్రతిమలాడాలి. ప్రభువా మాకు సహాయం చేయి ప్రభువా, అయ్యా మాకు ఆ దేవుని దగ్గర బ్రతిమలాడినట్టు ఉండాలి కానీ దేవునికి ఆజ్ఞాపించినట్లుగా ఉండకూడదంట కదా. కానీ కొన్నిసార్లు మనం చేస్తామంట, మన ప్రార్థనలు అట్లా ఉంటాయంట. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆ రీతిగా ఉంటాయంట. ఎట్లా ఉంటాయంటే ఆజ్ఞాపించినట్లుగా ఉంటాయంట. ఆ ప్రార్థన దేవుడు వినడంట. అంటే మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయి? ప్రభువా వాళ్ళని జ్ఞాపకం చేసుకో, వీళ్ళని జ్ఞాపకం చేసుకో, ఆ మనిషి అట్లున్నాడు, ఈమె ఇట్లుంది అంటే మన ప్రార్థనలు కొన్నిసార్లు ఎట్లా ఉంటాయి అంటే దేవునికి ఆజ్ఞాపిస్తున్నట్లు ఉంటాయంట. మన ప్రార్థన ఎట్లుండాలంటే దీన మనసుతో దేవుని మనం బ్రతిమాలుకున్నట్లు ఉండాలన్నమాట. దానియేలు ఏం చేస్తాడంటే దీన మనసుతో ఏం చేస్తాడు? బ్రతిమాలుగా ఉంటాడంట. అంతేకాదు దానియేలుకు ఒక మంచి అలవాటు ఉంది. 10వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది చూడండి. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాసుడనైతిని. అంటే దుఃఖం 3 వారాలు అంటే 21 రోజు ఏం చేశాడంట? దుఃఖంతో ప్రార్థన చేశాడంట. 21 రోజు 3 వారాలు అంటే దుఃఖంతో ప్రార్థన చేశాడు. మనము దానియేలులో దుఃఖము, తర్వాత ఉపవాసము, తర్వాత బతిమలాడతాం అన్నమాట. అంటే ఇలాంటి అలవాటు మనం కలిగి ఉండాలి. దానియేలు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తూ వచ్చాడంట. దుఃఖముతో మనం చేసే ప్రార్థన వ్యక్తిగతంగా నేను కూడా చాలా దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉంటా. దుఃఖంతో ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా. వాడు సంఘంలోని ఇప్పుడు అనేది కాదు, వ్యక్తిగతంగా మీరు కుటుంబంగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మీ కష్టాలను బట్టి, సమస్యలను బట్టి, లేదా సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, సంఘంలో దేవుని ప్రజలు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, తర్వాత మనకున్న సమస్యలను బట్టి మనం ఏం చేయాలంటే దుఃఖంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దానియేలు కూడా ఎలాంటి ప్రార్థన చేస్తూ వచ్చినాడు? దుఃఖంతో ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. ఎన్ని రోజులు? 3 వారములు కదా. ఇంకేముంది? 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం. 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనం చేయలేక ఇంటిని, మాంసం తినలేదంట, ద్రాక్షరసం తాగలేదంట, తర్వాత స్నానం కూడా చేయలేదంట కదా. మరి సంతోషంగా అన్నం తినలేదంట. 3 వారాలు అన్నం తినలేదంట. 3 వారాలు తినకపోతే చచ్చిపోతాం మనం కదా. ఒక్కరోజు తినకపోతే చచ్చిపోతాం కదండి. సాయంత్రం దాకా తినలేదనుకోండి ఏమవుతాం మనం? చచ్చిపోతాం, బతుకుతామా? ఒక్కరోజు తినపోతేనే చచ్చిపోతాం. అటువంటి దానియేలు అంట 3 వారములు అంటే 21 రోజు ఏం చేయలేదంట? ఆయన సంతోషంగా ఆయన భోజనం చేయలేదంట, మాంసం తినలేదంట, ద్రాక్షరసం తాగలేదంట, స్నానం కూడా చేయలేదంట. అంటే ఈ 3 వారాలు దానియేలు ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు గొప్ప దేవుని దర్శనాన్ని చూశాడనమాట. 5వ వచనంలో చూస్తే సాలమ్మ దేవుని దర్శనాన్ని, 5-6 వచనాల్లో దేవుని దర్శనాన్ని, యేసు ప్రభు వారి యొక్క స్వరూప దర్శనాన్ని చూశాడనమాట అక్కడ కదా. కాబట్టి మనం కూడా మనం అన్ని రోజులు మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయలేము, కానీ కనీసము మరి ఒక్కరోజైనా మనం ఏం చేసేవారంగా ఉండాలండి? ఉపవాసము చేసేవారంగా ఉండాలి. మరి దానియేలు కూడా అలాంటి ప్రార్థనలు దానియేలు
చేస్తూ వచ్చినాడు. అంతేకాదు మనం చేసే ప్రార్థన ప్రతిదీ ఏం చేయాలి? విశ్వాసంతో చేయాలన్నమాట. దానియేలు కూడా విశ్వాసంతో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 ఉంటుందన్నమాట. సింహపు నోళ్ళు మూసిందంట. అంటే మరి దానియేలు విశ్వాసంతో ప్రార్థన చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:33 అనుకుంటా. కాబట్టి సింహం నోళ్ళు మూసిరి అగ్ని బలంను చల్లారుస్తూ వచ్చినారంట. అంటే దానియేలు కూడా ఎలాంటి వాడంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దానియేలు కూడా ఎలాంటి ప్రార్థన చేశాడు? దానియేలు ప్రార్థన చేస్తే సింహపు నోళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి అంట? మూయబడిపోయినాయి అంట. దానియేలుని సింహపు బోన్లు వేస్తే ఆ రోజుల్లో ఎంత ఒక్కొక్క బోన్ ఎంత ఉంటుంది తెలుసా అండి? ఇప్పటికీ మీరు చల్లపల్లి రాజా గారి కోట ఉంది ఇక్కడ మన చల్లపల్లిలో. ఆ కోటలోకి వెళ్ళి చూసిరండి. ఇక్కడే మా చల్లపల్లిలో కోట ఉంది రాజాగారిది, ఇప్పటికీ ఉందన్నమాట అది కోట. అక్కడికి వెళ్ళి చూడండి, ఇప్పటికీ సింహబోన్లు ఉన్నాయి. దాంట్లో సంసారం చేస్తున్నారు. ఆ రోజుల్లో సింహబోన్లు అవి. దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సంసారం చేస్తున్నారు అన్నమాట. ఈ మన మందిరం కంటే కూడా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. అది దాంట్లో సింహాలు ఉండే. ఎవరన్నా అట్లా వేస్తే చాలంట, ఒక్క క్షణంలో ఎగురు వచ్చినట్టు పట్టేస్తాయి అవి. అట్లాంటి భయంకరమైన ఆకలితో ఉన్నటువంటి సింహాలు అవి, పెద్ద పెద్ద సింహాలు ఆ రోజుల్లో. అలాంటి సింహగృహలో వేస్తేనంట సింహం నోళ్ళన్నీ కూడా దేవుడు మూసేశాడంట. తన ప్రార్థన, తనకు ఉన్నటువంటి నీతి విజాయితీ, తనలో ఉన్నటువంటి ప్రార్థన జీవితం మరి దానియేలును ఆ రీతిగా కాపాడుతూ వచ్చింది కదా. కాబట్టి దానియేలు మరి ఇలాంటి ప్రార్థన అనుభవాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. ఒప్పుకోలుకు వస్తే ఎట్లా ఒప్పుకుంటున్నాడు కదా. మరి అనేకమైన పాపాలు ఒప్పుకుంటూ వచ్చినాడు. అయ్యా మేమేం చేస్తూ వచ్చాం? మేము తిరుగుబాటు చేస్తూ వచ్చిన వాళ్ళమని 6వ వచనంలో చెప్తున్నాడు. ఏమైనా 6వ వచనం చూడండి, 9:6. నీ ఆజ్ఞలను అనుసరించి మానివేశాము, పాపులమయ్యాము, దుష్టులమయ్యాము, చెడుతనమందు. కాబట్టి మనం చెప్పగలమా? దేవా మేము చెడుతనంలో ఉన్నాం, మేము పాపంలో ఉన్నాం, చెడుతనం చేస్తూ నీ మీద మేమేం చేస్తూ వచ్చాం? తిరుగుబాటు చేస్తూ వచ్చామని మనం చెప్పగలమా? దానియేలు అయితే చెప్తున్నాడు, అయ్యా మేము తిరుగుబాటు చేసినటువంటి వారము. మరి మీ ధర్మశాస్త్రాన్ని 11వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారందరూ నీ ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తూ వచ్చినారు? అతిక్రమించి నీ మాట వెనుక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసి తిమి గనక మనం ఇక్కడ చూస్తే మేము పాపం చేసి ఉన్నాం, మేము శాపంలో ఉన్నాం అని చెప్పి మరి తను ఎంతో ఒప్పుకుంటూ వచ్చినాడు అనమాట. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవా మా మీదకి వచ్చినటువంటి కీడంతా మీరు కనిపెట్టి మా మీదకి ఏం చేస్తూ వచ్చావు? ఈ కీడంతా రప్పిస్తూ వచ్చినావు. కాబట్టి ఇట్టి అనుభవంతో మరి యెరూషలేములో జరిగినటువంటి కీడుని 12వ వచనం చూడండి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. ఆయన మా మీదకిని మా ఏలికలో ఉండు మా న్యాయాధిపతుల మీదకిని ఎంత గొప్ప కీడు రప్పించి, కాబట్టి దేవుడు గొప్ప కీడుని వారి మీద తీసుకొచ్చాడని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ఒప్పుకోలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇట్టి అనుభవంతో మనం కూడా దేవుని దగ్గర దేవుని వాక్యాన్ని బాగా చదివే బిడ్డలంగా ఉండాలి. తర్వాత దేవుని దగ్గర ప్రతి విషయంలో, ఇవాళనే కాదు ప్రతి విషయంలో మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. తర్వాత విశ్వాసంతో ప్రార్థించే వారంగా ఉండాలి. మరి మన స్వనీతిని బట్టి కాదు, దేవుని కనికరం బట్టి, దేవుని ఘనతను బట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుని నీతి కార్యములను బట్టి మనం ప్రార్థన చేయాలి కదా. దానియేలు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? మా స్వనీతిని బట్టి కాదు కానీ మీ గొప్ప కనికరం బట్టి మేము ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన, ఉపవాసము చేసేటువంటి అనుభవంతో, పశ్చాత్తాప అనుభవంతో, దేవుని బతిమాలేటువంటి అనుభవంతో, మరి కన్నీటితో 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, కన్నీటితో మోకరించే అనుభవంతో మనము మరి ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన మన మధ్యలో ఉన్న అక్కర్ల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం